నిన్న మీరు ఒక విషయం నాకు చెప్పారు డాక్టర్ గారు. ఏంటంటే ఆయాసం అనేది అంటే చాలా రకాలుగా వస్తుంది, కొందరికి స్మోకింగ్ వల్ల కూడా వస్తుంది అనేది. అంటే కొందరు పిల్లలు ఇంట్లో తెలియకుండా కూడా బయట స్మోక్ చేసే వచ్చే పిల్లలు ఉంటారు. సో వాళ్ళ యొక్క శ్వాస గురించి, వాళ్ళ గురించి పేరెంట్స్ ఎలా కనిపెట్టాలి, ఎలాగ దాన్ని మనం ఐడెంటిఫై చేయగలం. కొందరు చెప్పలేకపోవచ్చు పిల్లలు బయటికి, కొందరు తాగి కొంచెం ఇదైపోయి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటో ప్రాబ్లం అంటే చెప్పరు అసలు. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఎలాగ దాన్ని కనిపెట్టాలి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ స్మోకింగ్ గురించి మాట్లాడాలంటే మనకు ఒక పెద్ద గ్రంథమే అవుతుంది, కానీ వీలైనంత వరకు మీకు ఎడ్యుకేట్ చేయడానికే ప్రయత్నిస్తాను. ఓకే. ఈ స్మోకింగ్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ పేరెంట్స్ స్మోక్ చేస్తుంటే, అంటే ఫాదర్ కానీ వెస్ట్రన్ కంట్రీస్లో మదర్స్ కూడా స్మోక్ చేస్తుంటారు. సో వాళ్ళని చూసి పిల్లలు పీర్ ప్లెజర్ అంటారు. పీర్ స్మోకింగ్ అంటే వాళ్ళని చూసి, లేదా కొంతమంది సినిమా హీరోలు స్టైల్ కాలుస్తుంటే వాళ్ళని చూసి మనమో కాలుద్దాం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యింది అది ఒక అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారిపోయినప్పుడు మెయిన్గా స్మోక్లో అది ఏదైనా కావచ్చు, బీడీ కావచ్చు, సిగార్ కావచ్చు, సిగరెట్ కావచ్చు, వీటన్నిటిలోనూ ఏమవుతుంది అంటే నికోటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ అనేది అడిక్ట్ అయిపోతారు వీళ్ళు ఆ నికోటిన్కి. సో అందులో మెయిన్ది నికోటిన్. ఇతరత్ర పదార్థాలు దాదాపుగా ఒక 1000 పైనే ఇతర సబ్స్టెన్సెస్ ఉంటాయి ఆ స్మోక్ లో. ఇవన్నీ కూడా బాడీకి హార్మ్ చేసేవే. అందులో మెయిన్ నికోటిన్ అనేది. ఈ నికోటిన్ కి వీళ్ళు అడిక్ట్ అయిపోయినందువల్ల దాని నుంచి తొందరగా బయటపడలేరు. అయితే ఇది స్మోక్ చేసే వాళ్ళ గురించి. కానీ మనకు తెలియకుండానే స్మోకర్స్ తో కలిసి జీవించే వాళ్ళు కూడా దీని బారిన పడుతున్నారు. స్మోక్ చేసే వాళ్ళని ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటాం, ఎందుకంటే అతను స్మోక్ చేస్తాడు కాబట్టి. అతనికి దగ్గరగా అంటే క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? వైఫ్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు. వీళ్ళందరినీ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటాం. అంటే వాళ్ళు స్మోక్ చేయరు, ఇతను స్మోక్ చేసి వదిలినటువంటి గాలిని వాళ్ళు పీలుస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటే వాళ్ళకు కూడా కొంత తక్కువ ఎఫెక్ట్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. ఇది కాకుండా ఆ స్మోక్ చేసేటప్పుడు అందులోని పొడి ఇవన్నీ కూడా బట్టల మీద పడతాయి కాబట్టి ఆ బట్టలు తీసుకెళ్లి వాష్ చేసేటువంటి వాషర్మెన్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ థర్డ్ హ్యాండ్ స్మోకర్స్. ఈవెన్ ఆ రూమ్ లో ఉన్నటువంటి గోడల మీద కూడా ఈ నికోటిన్ పడుతుంది. సో అది ఎవరు తాకినా, చిన్న చిన్న పిల్లలు, పాకే పిల్లలు ఎవరన్నా పోయి తాకితే కూడా వాళ్ళు కూడా స్మోక్ చేయకుండానే దాన్ని ఎఫెక్ట్ పడుతుంది. ఇది థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. సో ఇన్ని విధాలుగా స్మోకింగ్ అనేది ఇబ్బంది పెడుతుంది. చుట్టుపక్కల మొత్తం ఇబ్బంది పెడుతుంది. చాలా క్లియర్ గా మీకు అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసుకొని చూసిన తర్వాత మీకు అనిపించేసి అయ్యా అవునా అనిపించేసి. సో ప్లీజ్ ఇది చాలా ఇంపార్టెంట్, వినండి కొంచెం అందరు జాగ్రత్తగా లెంత్గా వినండి. ఇంకొకటి మనకి ప్రపంచవ్యాప్తంగా అనాలిసిస్ లో ఏం చెప్తున్నారంటే, స్మోక్ చేసిన వాళ్ళు ఒక 1:5 అంటే 5 మందిలో ఒకరికి ఖచ్చితంగా శ్వాసకోశ ఇబ్బందులు కానీ, క్యాన్సర్స్ కానీ, ఇతరత్ర ఇబ్బందులు వస్తుంటే 1:7 అంటే స్మోక్ చెయ్యని వాళ్ళు, ఈ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ స్మోకర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో 1:7 7 మందిలో ఒకరికి ఇబ్బంది వస్తుంది. అంటే వాళ్ళు స్మోక్ చెయ్యరు, వాళ్ళ తప్పు లేదు, అయినా కూడా పక్కన ఉన్నటువంటి స్మోక్ చేసిన వ్యక్తితో కలిసినందువల్ల వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ స్మోకర్స్ కి ఫస్ట్ వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అంటే, ఈ శ్వాసనాళాలు ఉన్నాయి కదా, మనం నిన్న చూసినట్లుగా ఈ శ్వాసనాళాలు చిన్నగా ఉండాల్సిన శ్వాసనాళాలు బాగా కుంచుకుపోయి ఆయాసం అనేది వస్తూ ఉంటుంది, లేదా దగ్గు వస్తూ ఉంటుంది. దాన్నే మనం ఆస్తమా లాగా కనిపిస్తుంది కానీ ఆస్తమా కాదు, సిఓపిడి అంటాం, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మరొక మోడల్లో మీకు చూపెడతాను. ఇక్కడ చూడండి, ఈ 3 శ్వాసనాళాలే. ఇది నార్మల్ శ్వాసనాళం, అంటే నార్మల్ వ్యక్తులకు ఉండేది. ఇది ఓపెన్ గా ఉంది, లోపల ఎటువంటి సెక్రెషన్స్ లేవు, శ్వాసనాళం కూడా నీట్ గా ఉంది. సో ఎయిర్ అనేది మనం పీల్చుకున్నప్పుడు చివరి శ్వాసనాళాలు, శ్వాసకోశాల వరకు వెళ్ళిపోతుంది, వస్తుంది కాబట్టి వీళ్ళకి దగ్గు, ఆయాసం అనేది రావు. ఈ మధ్య చూసారా, ఈ శ్వాసనాళం కూడా వంకరగా అయిపోయింది. అవును సార్. అదే విధంగా ఈ లోపల చూస్తే శ్లేష్మం అనేది పేరుకుపోయి శ్వాసనాళం మూసుకుపోయింది. సో దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే దగ్గు అనేది, అదేవిధంగా ఆ తెమడ బయట రాకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి. సో మనం మందులు వాడినందువల్ల ఈ 3వ శ్వాసనాళం చూడండి, దీనికంటే
దీనిలాగా రాకపోయినా కొంచెం బెటర్ కొద్దిగా బెటర్ గా ఆ శ్వాసనాళాలని ఆ వంకర అనేది తగ్గించడము, లోపల ఉన్నటువంటి శ్లేష్మాన్ని బయట తీసుకొచ్చి శ్వాసనాళాన్ని కొంచెం ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతకాలం పాటు వాళ్ళు శ్వాస ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం. సో ఈ పరిస్థితిలోనే ఉండాలి అంటే దయచేసి స్మోక్ చేయకండి. సో ఎందుకంటే సార్ నేను ఒక కాలేజ్ పేరు చెప్పకూడదు, ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, బ్యాచెస్ గా ఒక 4-5 పిల్లలు, చాలా చిన్న పిల్లలు. వాళ్ళని ఇంకా అంటే వాళ్ళకి తెలియదు, ఆ ఏజ్ తెలియదు, చాలా స్మోక్ చేస్తున్నారు. నేను చూశాను అటుపక్క పిల్లల్ని, మళ్ళీ అటుపక్క నుంచి స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తారు పేరెంట్స్. చూసినప్పుడు అనిపించాను, అయ్యో ఇంట్లో పేరెంట్స్ కి ఎలా వీళ్ళు తెలుసుకోకుండా ఎలా తెలుసుకుంటారు. లేదండి, సొసైటీలో చాలా చాలా మార్పులు వచ్చేసాయి. ఈ స్మోక్ అనేది మీరు ఏమవుతుందంటే చిన్న వయసులోనే వాళ్ళకి లంగ్స్ పాడవడం, ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూశాను, ఒక ఫిమేల్ పేషెంట్స్ ఒక 5-6 మంది ఉన్నారు, లేట్ స్టేజ్లో రావడం జరిగితే ఊపిరితిత్తులు మూసుకుపోయి దాన్ని మొత్తం నీరుని చేరిపోతే ఆ నీరు తీసి టెస్టింగ్లన్నీ చేసి సిటీ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు స్టేజ్ 4 కార్సినోమా అంటే క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నారు. కానీ వాళ్ళు స్మోకర్స్ కాదు. విషయం ఏంటని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ రిట్రోస్పెక్టివ్గా చూసినప్పుడు హస్బెండ్ స్మోకర్. సో అతను స్మోక్ చేసినందువల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో దాన్ని నస్యం పొడేస్తారు. సో ఈ రెండింటి వల్ల కూడా లంగ్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ స్మోకర్స్ కొద్దిగా ఛాతీలో నొప్పి ఉంది, లేదా దగ్గినప్పుడు బ్లడ్ పడింది, లేదు ఆయాసం బాగా ఎక్కువగా ఉంది అంటారో ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎర్లీ స్టేజెస్లో అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 4 క్యాన్సర్కి వెళ్ళిన తర్వాత బతికించడం అనేది చాలా కష్టం. ఇవన్నీ వద్దు అనుకుంటే దయచేసి క్విట్ స్మోకింగ్. ఎస్, అలా చేయండి. మీరు మరొకటి కూడా ఉంది ఇందులో, ఎవరైనా నేను స్మోకింగ్ మానాలి అనుకుంటున్నారని ఉంటే వాళ్ళకి మైండ్లో దయచేసి రాండి, నేను వాళ్ళకి కొన్ని మందులు ఉన్నాయి, ఆ మందులు వాడిచ్చి ఆ స్మోకింగ్ నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్, మీరు స్మోకింగ్ మానాలనుకుంటే దయచేసి రండి. మీకోసం కాదు, మీ కుటుంబం కోసం, కేవలం మీకోసం కాదు, మీ కుటుంబం కోసం. మన వల్ల మన కుటుంబానికి మంచి జరగకపోయినా పర్లేదు, మన వల్ల కుటుంబానికి చెడు జరుగుతుందంటే ఖచ్చితంగా ఆలోచించండి. దయచేసి స్మోక్ చేయడం ఆపేయండి. ఒకవేళ స్మోక్ ఆఫ్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు దయచేసి డాక్టర్ని సంప్రదించండి. నందన చెస్ట్ హాస్పిటల్ అండి, ఖమ్మం. అండ్ అలాగే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.